ఫైనల్కి రిలీజ్ డేట్స్. డిఎస్సి రిజల్ట్స్ ఎప్పుడులోగా రావచ్చు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ షాప్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఏపీ డిఎస్సి ఫైనల్కి 25th జూలై అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ ఇట్స్ ఆల్రెడీ 25th జూలై టుడే రిలీజ్ అవ్వలేదు. వాట్ మైట్ బి ద రీజన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ ఫైనల్కి అనేది 25th జూలై రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇంతకు ముందు న్యూస్ పేపర్స్లో అయితే ఒక ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అయ్యాయి. బట్ ఈరోజు ఆల్రెడీ 25th జూలై, బట్ మనకైతే వెబ్సైట్స్లో ఎక్కడ కూడా ఫైనల్కి సంబంధించిన న్యూస్ అయితే ఎక్కడా లేదండి. సో ఎక్కడ కూడా దానికి సంబంధించి లింక్స్ కూడా ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు ఇంకా. సో ఎందుకు రాలేదని చెప్పేసి నేనైతే హెల్ప్ లైన్ నెంబర్స్కి అయితే కాల్ చేశానండి. వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి కదా, సో ఆ నెంబర్స్కి అయితే కాల్ చేశాను. వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఫైనల్కి అనేది 25th జూలై అయితే రిలీజ్ అవ్వట్లేదు, ఇది అయితే కొంచెం పోస్ట్పోన్ అయినట్టే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ డేట్ అయితే 28th జూలై. ఒకవేళ మనకి 28th జూలై కూడా మిస్ అయ్యి అక్కడ కూడా మనకి ఫైనల్కి అనేది రిలీజ్ అవ్వకపోతే నెక్స్ట్ డేట్ అనేది 30th లోపు, మేబీ 29th కానీ 30th కానీ, ఇంకా ఫైనల్గా అయితే 30th జూలై లోపు అయితే మనకైతే ఫైనల్కి వస్తుందని మనమైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మనకైతే అక్కడ అబ్జెక్షన్స్, చాలా నెంబర్ ఆఫ్ అబ్జెక్షన్స్ వచ్చాయంట. ప్రీవియస్గా ఒక వీడియోలో మన ఆనరబుల్ సీఎం గారు ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ అనేది August 20th కల్లా కంప్లీట్ చేయాలని మెన్షన్ చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనమైతే ఏపీడిఎస్సి రిజల్ట్స్ August 10th ఆర్ బిఫోర్ August 10th వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఓవరాల్గా ఏపీడిఎస్సి ఫైనల్కి అనేది July 28 అండ్ అక్కడ మిస్ అయిపోతే July 30th బిఫోర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఏపీడిఎస్సి రిజల్ట్స్ అనేవి August 10th ఆర్ బిఫోర్ August 10th అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదైతే కంప్లీట్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పనండి. సో ఇదైతే నార్మల్గా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇదే ఫైనల్ అయితే కాదు, రిమెంబర్ దిస్, ఇది ఫైనల్ కాదు. అండ్ ఇది కూడా మనకి తర్వాత ఏమైనా చేంజెస్ అయితే ఉండొచ్చు. అండ్ నౌ మనం ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయి ఫైనల్కి అనేది మనకి రిలీజ్ అయితే అది వెబ్సైట్లో ఎక్కడ విజిబుల్ అవుతుందో చూద్దాం. ఈ ఇన్ఫో అయితే అందరికీ తెలుసండి, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఫస్ట్ అయితే మనం మన ఫోన్లో క్రోమ్ అనే యాప్ కనిపిస్తుంది కదండి, ఆ క్రోమ్ అనే యాప్లోకి వెళ్ళిపోతే గూగుల్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే విజిబుల్ అవుతుంది. ఆ గూగుల్ సెర్చ్లో మనం చేయాల్సింది ఏపీడిఎస్సి నోటిఫికేషన్ అనే వెబ్సైట్ అయితే సెర్చ్ చేయాలి సెర్చ్ ఇంజన్లో. సో నేను టైప్ చేస్తున్నాను చూడండి, ఏపీడిఎస్సి నోటిఫికేషన్. సో మనమైతే వెళ్ళిపోయామండి. అక్కడ ఫస్ట్లోని మనకి ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ అనేది ఉంది, అదైతే మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేసింది. అక్కడ మెసేజ్ బోర్డ్ అని ఉంది కదండి, స్క్రోల్ అవుతుంది. ఆ స్క్రోల్లో మనకైతే పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్స్ గురించి ఇన్ఫో వెళ్తుంది. సో మనకి నెక్స్ట్ స్కెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాము, స్కెడ్యూల్ ఏముందో. సో ఇక్కడి లాస్ట్కి అయితే స్కెడ్యూల్ ఉంది, అక్కడ క్లిక్ హియర్ దగ్గర అయితే టైప్ చేయాలి. సో మనకైతే స్కెడ్యూల్ ఓపెన్ అయిపోయింది. సో రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ 7th కాలం చూడండి, రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఇనిషియల్కి అబ్జెక్షన్స్ అనేవి 7 days తీసుకుంటారు. తర్వాత అబ్జెక్షన్స్ ఇచ్చిన 7 daysకి ఫైనల్కి రిలీజ్ చేస్తా అన్నారు, బట్ మనకైతే రిలీజ్ అవ్వలేదు, చాలా టైం అయిపోయింది. రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిన ఫైనల్కి రిలీజ్ అయ్యాక 7 daysకి ఇస్తామన్నారు. సో అదండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ లాగిన్ అని ఉంది కదా, ఆ డిపార్ట్మెంట్ లాగిన్ అనేది మన కోసం కాదు, అది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం. ఈ క్యాండిడేట్ లాగిన్ కనిపిస్తుంది కదండి, అదైతే మన కోసం అండి, క్యాండిడేట్స్ కోసం. సో అక్కడ మనం క్లిక్ చేయగానే ఎంటర్ యూజర్ నేమ్ అని ఉంది, అక్కడ మన హాల్ టికెట్ నెంబర్, కింద మనం అప్లై చేసుకున్నప్పుడు పాస్వర్డ్, అండ్ అక్కడైతే క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది ఎంటర్ చేసేయాలి. నెక్స్ట్ ఎంటర్ చేయగానే మనకైతే నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. అక్కడ సర్వీసెస్ ఉంది కాబట్టి ఆ సర్వీసెస్ అనేది టైప్ చేయండి. కింద మనకి ప్రింట్ అప్లికేషన్, హాల్ టికెట్, పేమెంట్, రెస్పాన్స్ షీట్, అబ్జెక్షన్ రిపోర్ట్ అండ్ అబ్జెక్షన్ ఎంట్రీ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి ఫైనల్కి రిలీజ్ అయినా సరే కింద ఈ ప్లేస్లో అయితే ఫైనల్కి అనేది చూపిస్తుంది. సో అక్కడైతే అప్డేట్ ఏం లేదు. సో ఇదండి, మనమైతే వెయిట్ చేద్దాం ఫైనల్కి కోసం. ఫైనల్కి 28th or 30th లోపు అయితే వస్తుందని చెప్తున్నారు కదండి. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి స్క్రోల్ చేస్తుంటే అన్నీ వస్తున్నాయి చూడండి, మీకు ఏది కావాలంటే దాంట్లో క్లిక్ చేసి వెళ్ళిపోతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. టు మేక్ షూర్ నాట్ టు మిస్ మై న్యూ అప్డేట్స్,
Do subscribe, press bell icon and stay tuned. Don't forget to like, share and subscribe. Press bell icon for more videos.